ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ అచ్చూసిన ఆంబోత్లా మాట్లాడుతున్నారని, కానీ ఏమవుతుంది, చెర్లపల్లిలో చిప్పకూడు తింటాడని సీఎం రేవంత్ హెచ్చరించారు. కేటీఆర్ పచ్చి తాగుబోతులా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలా మాట్లాడటానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. అందుకు ఫలితం అనుభవిస్తారన్నారు. గద్వాల ఆలంపూర్ ప్రాంతంలోని బోయల సమస్యలు తెలుసునన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ మీరు వీరిని చూడవద్దని, పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉండాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వైపు నిలబడాలని కోరారు. 100 రోజుల్లో ఢిల్లీలో చర్చించుకునే విధంగా సుపరిపాలన అందించామన్నారు. సచివాలయానికి వెళ్లి సమస్యలు నేరుగా చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శించారు. మహబూబ్ నగర్ కు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఏం చేశారు అని నిలదీశారు. గద్వాల కాంగ్రెస్ గెలిచే సీటు అని ధీమా వ్యక్తం చేశారు. గద్వాల కోటను కాపాడింది బోయలేనని, ఇప్పుడు వారు కాంగ్రెస్ కు అండగా నిలబడాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానాల్లోనూ బీజేపీ ప్రభావం చూపుతుందంటూ ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతలను బెదిరించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్దితో విచారించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈ రోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్ లో మాట్లాడాడు. కానీ ఈ రోజు 3 నెలలు దాటిపోయింది. కాళేశ్వరం కంచికెళ్లింది. అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశాడు. అంతేకాదు ఈ రోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్దితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే ఇప్పటికి అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు. ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు. కె కేశవరావు, కడియం శ్రీహరిలపై దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం ఏమిటి అని ప్రశ్నించారు. ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి అనర్హత పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ చేరాలని నిర్ణయించుకున్న కె కేశవరావు, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం ఏమిటి అని ప్రశ్నించారు. ఏమాత్రం ఇంగితమున్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడుతున్న వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బుగ్గకార్లలో తిరిగి 10 ఏళ్లు అధికారంతో వచ్చిన హోదాను, డబ్బును, అధికారాన్ని వాడుకొని పార్టీ మారుతారని ప్రశ్నించారు. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందన్నారు. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం ఎలా కుదురుతుందో చెప్పాలన్నారు. అలాంటి వారు మునిగిపోక తప్పదన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో నీలం మధు భేటీ అయ్యారు. గెలిచి రావాలని సూచించారు. మెదక్ సీట్ను సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు నీలం మధు ముదిరాజ్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి రుణపడి ఉంటానని నీలం మధు తెలిపారు. టికెట్ రావడంలో సహకరించిన దీపాదాస్ మున్షికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమ్మకంతో మెదక్ పార్లమెంట్ టికెట్ను కేటాయించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెదక్ సీట్ను గెలిచి కానుకగా అందిస్తామని స్పష్టం చేశారు. అందరి సహకారంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాల నేతలను కలుపుకొని ఎన్నికల్లో ముందుకు పోయి మెదక్ సీట్ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అట్టడుగు నుంచి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ ప్రకటిస్తారన్నారు. తాము రూపొందించే ఎన్నికల ప్రణాళిక 100 రోజుల్లో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్న వంశీ తానెప్పుడు కాంట్రాక్టులు తీసుకోలేదని, టెండర్లు దక్కించుకుని పనులు చేయకుండా వదిలేయలేదంటూ డీకే అరుణపై పరీక్ష విమర్శలకు స్పందించారు. నూతనంగా మహబూబ్ నగర్ లోక్సభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ లోక్సభకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను మేమందరం కలిసి విడుదల చేయబోతున్నాము. మేమేమనుకుంటున్నామో అది మా మేనిఫెస్టో కాదు. ప్రజలు వారికి ఏం కావాలనుకుంటే, సంక్షేమ పథకాలు మాకు కావాలనుకుంటే అదే మేనిఫెస్టో అని తెలియజేస్తున్నా. మీ మాటనే మా మేనిఫెస్టో. ఈ నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మల్కజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం ఈటెల రాజేందర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేసి ఓటును మురగబెట్టుకోవద్దని ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా, మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని, నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే పోరాటం ఎవరితో రాజకీయాల్లో పోరాటం లేకపోతే మోడీ గారి మీకు నరేంద్ర విషయంలో మాకు ఎంత పరిచయం ఉందో నారాయణపై మా వర్గాన్ని కావాలంటే పోరాటం చేసుకుంటాం తప్ప పోరాటం చేసి అని బీఆర్ఎస్ పార్టీ చూసింది. వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతాం. మన దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మన అసలు చెప్పింది ఎవరు? అన్నింట్లో నంబర్ 1 నా నెల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళ తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నాడు, కేసీఆర్ ఏమో బయలుదేరుతాడు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ ఇది చేసేదే లేదు, ఓటైతే మోటివేషన్ ఆలోచించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ చేరేందుకు ఆసక్తి చూపుతుండటంతో తాకిడి పెరిగింది. గతంలో బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజురోజుకు కాంగ్రెస్లో వలసల ప్రక్రియ ఊపందుకుంటుంది. వలసలు తాకిడి పెరుగుతూ ఉంది. అదే క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాంతాల్లో ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందో ఆ పార్టీల నుంచి ఆ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి భావసారూప్యంతో ఎవరు ముందుకు వచ్చినా కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదే క్రమంలో ఇక్కడ వరంగల్లో కడియం శ్రీహరి కావచ్చు, కడియం శ్రీహరి మాజీ మంత్రి కడియం శ్రీహరి, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య కూడా పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు సీనియర్ వృద్ధ నేత బీఆర్ఎస్కు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నటువంటి కేకే తన తనయురాలు మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసీ మేయర్ వాళ్ళు కూడా పార్టీలో చేరుతామని ప్రకటించడం జరిగింది. ఈరోజు అక్కడ కేకే అట్లాగే గద్వాల విజయలక్ష్మి ప్రకటించిన తర్వాత కేకే మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అలాగే దానికంటే ముందు కొన్ని రోజుల క్రితమే దీపాదాస్ మున్షి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్ళినప్పుడే కేకే పార్టీలోకి చేరేందుకు ఒక మార్గం సుగమమైందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం చేస్తూ ఈరోజు పత్రికా అలాగే మీడియా సమావేశం ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం తాను పనిచేశాను, ఇక సరిపోయింది, ఇక ఇప్పుడు తన మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం ఉన్నాయి, బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ కష్టాల్లో ఉంది అని రెండు పార్టీలు తన ముందున్నప్పుడు నా ప్రాధాన్యత కాంగ్రెస్కే, 55 ఏళ్ళు 58 ఏళ్ళు సుదీర్ఘంగా నన్ను కాంగ్రెస్ నడిపించింది, చివరికి మజిలీలో తాను కాంగ్రెస్లో చేరడం తన ఒక అత్యవసరంగా భావిస్తున్నానని కూడా ఆయన
కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే విషయంలో ఈ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పాటు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఆయనతో కలిసి పనిచేయడం తనకు సంతోషంగా ఉందని కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ తాను మీడియా మిత్రులు అంటే జర్నలిస్టులు అక్కడ పలు ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఆ అంశాల్లో తనకు సంబంధం లేదు, తన పరిధి కాదు అని సున్నితంగా తిరస్కరించడం అనేది చూసాము. ఇలా ఇటువైపు ఒకవైపు తాను కాంగ్రెస్ పైన ప్రేమతో మాత్రమే కాంగ్రెస్లోకి వస్తున్నాను, బీఆర్ఎస్లో మాత్రం తగిన గౌరవం దక్కింది, అయినప్పటికీ కూడా తనకు కాంగ్రెస్ అంటే అభిమానం అని కూడా చెప్పడం జరుగుతోంది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఏకంగా అధికారంలో దూరమైన వెంటనే ఒకరొకరుగా పార్టీకి దూరం కావడం, కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీజేపీ వైపు వెళ్ళి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును చూసుకోవడం అనేది దాంతో బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగానే వరుస దెబ్బ మీద దెబ్బ పడుతూ కనబడతా ఉన్న పరిస్థితి. ఈ వరుస దెబ్బల నుంచి ఎన్నికల నాటికి ఎలా కోలుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది రాజకీయ పరిశీలకుల దృష్టిలో. విపక్షాలు మాత్రం ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తున్న పరిస్థితి. కానీ కేకే మీడియాతో మాట్లాడుతూ ఓటమి పాలైనంత మాత్రాన పార్టీ ఇక అయిపోయింది దాని పని అని చెప్పడానికి వీల్లేదు, ఇలాంటి ఓటములు సహజము ఈ ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో అని కూడా అనడం జరిగింది. అంటే మరి ఏ విధమైనటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారు, లేకపోతే అక్కడ తన పార్టీ మారుతున్నప్పటికి కూడా తన మిత్రుడిని అంటే ఒక తనకున్న ప్రతిష్టను దెబ్బతీయొద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక ఉండాలి తెలంగాణ వాదానికి అని ఆయన భావిస్తున్నారా అనేది కూడా ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జు దీపాదాస్ మున్షీల ఆధ్వర్యంలో పలు సమావేశాలు జరిగాయి. పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. ఈ అంశంలో ఈ నెల అంటే ఏప్రిల్ 6న తుక్కుగూడలో తలపెట్టినటువంటి బహిరంగ సభ సన్నాహాలు కావచ్చు, లేకపోతే ఇక మిగిలిన 4 స్థానాలలో ప్రకటించాల్సిన 4 స్థానాలు కావచ్చు, లేకపోతే ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థుల మార్పు పైన కూడా చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వేడి తీవ్రతరం అవుతూ ఉంది. పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణంతో ఎవరికి వాళ్ళ శక్తియుక్తులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, విమర్శన అస్త్రాలను మాత్రం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఒకవైపు కుంగదీస్తుంటే వరుస కుంభకోణాలు బయటికి రావడం, తర్వాత ఆ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంటే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం కావచ్చు, ఇతర ఇంకా ఎన్ని ఉన్నాయో మిగతావన్నీ కూడా ఇంకా ఉన్నాయని ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న తరుణంలో ఒకటొకటిగా బయటికి పడుతుండడం అనేది బీఆర్ఎస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ విషయం కడియం కావ్య లేఖలో కూడా స్పష్టమైంది. ఆమె తను రాసిన లేఖలో ఈ అంశాలు కావచ్చు, అలాగే ఈ అంశాలతో నైతిక స్థైర్యం దెబ్బతినడంతో పాటు వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం అనేది లోపించింది, నైరాశ్యంలో ఉన్న పరిస్థితి వల్ల నేను తాను రాజీనామా చేస్తున్నాను పార్టీకని స్పష్టంగా పేర్కొనడం అనేది ఆ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందో చెప్పగానే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్, గాంధీ భవన్ నుంచి ఓటు స్టూడియో. బోడుప్పల్ మున్సిపల్ మేయర్ను మల్కజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి సతీమణి రజనీరెడ్డి కలిశారు. లక్ష్మారెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాగిడి రజనీరెడ్డి. మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్న రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, వెలిశెట్టి నాగరాజు, జంగారెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్, లోకేష్, కార్తిక్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ గ్యాంగ్స్టర్లలో ఒకరైన ముఖ్తార్ అన్సారీ బాందాలో జైలు శిక్ష అనుభవిస్తూ గుండెపోటుతో మరణించారు. అన్సారీ మృతి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సరైన వైద్యం సహాయం అందకపోవడంతోనే అన్సారీ మృతి చెందాడని ఆరోపించారు. ఆయన మరణంపై పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. उत्तर प्रदेश की सरकार ने ये बताया कि उनकी हिफाजत की जाएगी, उनकी जान। और उनकी फैमिली कह रही है कि उनको स्लो पॉइजन दिया गया है, जिसकी वजह से उनकी मौत हुई है। और उनके बड़े भाई जो एमपी हैं वो ये कह रहे हैं कि जिस जेल से अस्पताल को लेकर गए वहाँ पर वो कंसर्न डॉक्टर्स नहीं थे
जो पॉइजन उनको दिया गया और उसके बाद उनको फ़ौरन 1 दिन के अंदर या 2 दिन के अंदर वापस हॉस्पिटल जेल भिजा दिया गया, जिससे उनकी मौत वाकई में हुई है। तो मैं ये चाहूँगा कि इसकी एक सही तरीके से इंडिपेंडेंट इंक्वायरी हो और जो फैमिली कह रही है उसको सीरियस लेने की ज़रूरत है। ये दूसरा ऐसा वाक़या हम देख रहे हैं कि कन्विक्टेड प्रिजनर को जुडिशियल कस्टडी में उनकी मौत हुई है। एक को तो शूट आउट हुआ, अब यहाँ पर स्लो पॉइजन जो उनकी फैमिली कह रही है उससे उनकी मौत वाकई में हुई। सर अब तो मतलब इस पे जो पॉलिटिक्स हो रहा है, राजनीति हो रहा है, इस पे आपका क्या कहना है? क्योंकि देखिए पॉलिटिक्स का सवाल नहीं है, क्या पॉलिटिक्स सुन रही है? नहीं सुनिए, एक आदमी तो मर गया जो जुडिशियल कस्टडी में है, ठीक है, कोर्ट ने उनके ऊपर सेंटेंस दिया, मगर आपकी कस्टडी में है, जुडिशियल कस्टडी में है, और ये तो दूसरा वाकया है। కాంగ్రెస్ లో చేరిక వేళ కేసీఆర్ కుటుంబంపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గురించి బీఆర్ఎస్ కు ముందే కాంగ్రెస్ లో ఆలోచించిందన్నారు. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంశాన్ని ముందే ఆలోచించిందన్నారు. బీఆర్ఎస్ ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనన్నారు. కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలను బీఆర్ఎస్ సరిచేసుకోలేదన్నారు. బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్. చాలామంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు పోతే జైలే. సుమన్ ఉన్నాడు, షెల్ కాల్ బాయ్ ఎంఏఎస్, అట్లా వాళ్ళని సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ ఎ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లా వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు, బట్ I feel, because I am sharing my views with journalist friends, I am sharing, there are few failings. నేను బ్లడర్స్ అన్న తప్పులు చేస్తుంటాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పై కరెక్ట్ చేసుకోలేకపోయాను. ఎప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెరుగుతాను? ఏడాది పెడతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెరుగుతాము. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. గర్ వాపసి అంటారు. కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన ఇవాళ హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తనను కలిశారని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వారు కోరినట్లు చెప్పారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందన్నారు. కడియం శ్రీహరి ఇంటికి ఇవాళ మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు. That just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Shrihari ji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnunath, then Sampath, Mallu Ravi ji, Rohin Reddy ji, we all came here and we have put our request. We are inviting them to join our party and they have with great honor honored us. And Kadiam Shrihari ji is very respectfully recollecting Kharge ji's when he was minister from Andhra. At AICC నుంచి ఇటు PCC నుంచి మీరు పార్టీలోకి రావాలి. తెలంగాణలో
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. In a day or two, I will take a decision after consulting my followers and after consulting my well-wishers and my workers. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం ఉంది. I have to take a decision first. Then I will think. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని పార్టీలోనే ఉంటూ పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రచారం చేశానన్నారు. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట, అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైననే మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురా పోయి, ఇక నేను ఎవరు పడితే నువ్వు ఆడెవరు పడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడితే, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి నా మీద ఎందుకు లొల్లి పెడుతున్నావు, నేనే చెప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా. మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి, అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో, తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్ ప్రేమ్ గౌడ్ సమావేశం నిర్వహించారు. గతంలో 4 సంవత్సరాల నుంచి బండ్లగూడ జాగీర్ అభివృద్ధి కంటుపడింది అని ఆయన ఆరోపించారు. ఈ 9 నెలల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. 4 సంవత్సరాల నుంచి బండ్లగూడలో అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు మాత్రం బండ్లగూడలో ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తామని అన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా వాటిని ఎవరైనా అక్రమంగా కబ్జా గురి చేసే నిర్మాణాలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తామని అన్నారు. ప్రభుత్వ భూమిలో పార్కులను కూడా కబ్జా చేసినట్టు ఉన్నాయని సమాచారం అందిందని, వాటిని అధికారులకు సూచించి నిర్మాణాలు ఉంటే చదును చేసి హాస్పిటల్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 9 నెలల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో అని చూపిస్తామని అన్నారు. గెస్ట్ లెక్చరర్లకు పీరియడ్ విధానాన్ని రద్దు చేసి కాన్సలిడేటెడ్ జీవితాన్ని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించింది. విద్యా బోధనకు తమకు తక్కువ వేతనమిచ్చిందని, అంకిత భావంతో పనిచేస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో తెలిపారు.
విద్యాబోధనే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తున్న తమ శ్రమను గుర్తించి ఆటో రెన్యువల్తో పాటు సర్వీస్ను క్రమబద్దీకరించాలని రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్లాల్ కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 50,000 వేతనంతో 12 నెలలకు కన్సల్టేటెడ్ తో అమలు చేయాలన్నారు. డిగ్రీ గెస్ట్ ఫ్యాక్టరీలను ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించి 10 లక్షల ప్రమాద బీమా పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని భరోసా ప్రజాసేవకు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఇందులో యూజీసీ నామ్స్ కావచ్చు, తర్వాత సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకున్న పాపాన ఓట్లేదు. కాబట్టి ఈసారన్నా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మాకు తీసుకునేది సంవత్సర కాలం మొత్తానికి మాకు ఎంపిక చేసుకున్న ప్రతి సంవత్సరం 3 కమిటీ అనేటటువంటి ద్వారా ఎంపిక చేయడం అనేటటువంటి మాకు చాలా విషమ పరిస్థితి. ఎందుకోసం అంటే ఇక్కడ సీనియర్లు 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, మినిమం 3 సంవత్సరాలకు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి మా యొక్క అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతి సంవత్సరం డెమోల ద్వారా తీసుకోవడం అనేటటువంటిది మా యొక్క శక్తి సామర్థ్యాలను అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మిగతా అంటే రెసిడెన్షియల్ కావచ్చు, తర్వాత కస్తూర్బా కావచ్చు, అక్కడ ఒక్కసారి డెమో ద్వారా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. కానీ కేవలం డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను మాత్రమే ఈ విధంగా చూడడం అనేటటువంటి వివక్షత ప్రభుత్వమే చూపుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రజా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రతి సంవత్సరం డెమోలు అనేటటువంటి సిస్టాన్ని తీసేసి మాకు కన్సాలిడేట్ పే ఇచ్చేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గెస్ట్ లెక్చరర్ అందరినీ కూడా కంటిన్యూవేషన్ చేసి ఆటో రెన్యువల్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్లో మరిచిపోయి వదిలేసిన నగదును కొల్లూరు పోలీసులు బాధితుడికి అందజేశారు. నగదును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న నరేందర్ను అందరూ అభినందిస్తున్నారు. ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లాపూర్లో నివాసం ఉండే శ్రీనివాసరెడ్డి తెల్లాపూర్లోని ఏలియన్ స్పేస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి కంపెనీకి చెందిన 10 లక్షల నగదును తీసుకుని డిపాజిట్ చేసేందుకు తెల్లాపూర్లోని ఓ ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్లాడు. 8 లక్షలను మిషన్లో డిపాజిట్ చేసి మిగిలిన 2 లక్షలను ఏటీఎం మిషన్ పై పెట్టి మరిచిపోయి వెళ్లాడు. ఈ సమయంలో డబ్బులు డ్రా చేసుకోవడం కోసం ఉస్మానగర్ కు చెందిన నరేందర్ ఆ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఏటీఎం పై ఉన్న నగదును చూసి వెంటనే కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ కు సమాచారం అందించాడు. డబ్బు మర్చిపోయిన శ్రీనివాసరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఇన్స్పెక్టర్ సంబంధిత నగదును శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా నరేందర్ను పోలీసులు అభినందించారు.